జగన్మోహన్ రెడ్డి రాళ్లపాడు పర్యటనకి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక ఆమె పాపం పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని తీసుకొని వచ్చి, పిల్లాడికి అయ్యా క్యాన్సర్ అయ్యా, ఈ పిల్లాడికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించాయా అని ఆమె అడిగితే ఈయన ఏం చెప్పాడు తెలుసా? అసలు మీరెవరు ఊహించలేరు, 4 ఏళ్ళు ఆగమ్మా, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందమ్మా, మన ప్రభుత్వం రాగానే ట్రీట్మెంట్ చేయిద్దామమ్మా అన్నాడు. ఒక క్యాన్సర్ పిల్లగాడు వస్తే నీ దగ్గర నుంచి ఒక ₹1,00,000 ఇవ్వలేవా? అయ్యో ఉంచమ్మా, 1,00,000 ఉంచు, 1,00,000 కాదు 10,000 తీసి చేతిలో పెట్టి 10,000 ఉంచమ్మా, నేను కావాలంటే నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళంగా నీకు పంపిస్తామ్మా అని చెబుతావా? క్యాన్సర్ తోటి ఉన్న పిల్లగాడిని 4 ఏళ్ళు ఆగు రాగానే చేయిస్తా అంటావా? పోనీ నీకు నీ డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదు, ఓకే, నువ్వేం చేయాలి? ఆ పిల్లాడి పేరు, పిల్లాడి తల్లి పేరు అన్ని కనుక్కొని, నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యే కదా, నువ్వు పులివెందుల సార్ నేను పులివెందుల ఎమ్మెల్యేని, ఎవరో నా పర్యటనలో ఏమొచ్చింది, దయచేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, రిలీఫ్ ఫండ్ నుంచి ఈమెకి వెంటనే చికిత్స ఏర్పాట్లు చేయండి అని ఒక లెటర్ రాస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ గా డబ్బులు శాంక్షన్ చేసి ఉచితంగా వైద్యం చేయించి ఆ డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వమే భరించేలాగా చేయగలుగుతాడు. నువ్వు ఆ పని కూడా చేయలేదే, ఇగో ప్రాబ్లమా?